ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న మా తోటి బ్రదర్స్ సిస్టర్స్కి, దేవుని సంఘానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనము చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 32వ వచనం చదువుతాను, మీరు ఆలకించాలి. 31 నుంచి 32 వచనాలు చదువుదాం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారే అయితే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యమైన ధ్యానించగలది. వాక్యము ఒకసారి చూద్దాం, కిందన చదువుదాం. 33 వచనం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికిని దాసులు ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్తున్నారని ఆయనతో అనిరి. 34 వచనం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్చున్నాను. దాసులు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారులు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపు వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలమైతే అబ్రహాము చేసిన క్రియలు చేదురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంపు వెదుకుచున్నారే. అబ్రహాము అట్లా చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి ఎడలా మీరు నన్ను ప్రేమించుదురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడలా మీరు నన్ను ప్రేమించుదురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుచున్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నిన్ను పంపాను. హల్లెలూయా. మీరు ఇలా నా మాటలు గ్రహింపుకుని ఉన్నారు. మీరు నా బోధ విన్న నెరగున్నట్లు వలన కదా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధకుడునప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించును, నేను సత్యము చెప్తున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇక్కడ దేవుని వాక్యము ధ్యానించగలది. ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం ఈ 31వ వచనం నుంచి చదువుకొలది. వాక్యాన్ని గ్రహింపు శక్తి ఎవరికిచ్చాడు ఒకసారి చూద్దాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం.
యోహాను సువార్త 7:17 ఎవడైనా ఆయన చిత్తం చొప్పున చేయి నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటి నేను బోధించున్నాను వాడు తెలుసుకొనును. దాంట్లోనే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యోహాను సువార్త 8:36. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈరోజు ఈ గ్రహింపు ఎప్పుడైతే ఈ వాక్యము ఈ గ్రహింపులో ఎవరైతే ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు మీలోని ఉన్నాడు లెక్క. గ్రహించట్లేదు అనుకో, ఇప్పుడు దేవుని వాక్యం మీరు చదువుతున్నారు కరెక్టే, కానీ నీ సొంత జ్ఞానంతో చదువుతున్నారు కానీ, సొంత తెలివితేటలతో చదువుతున్నారు కానీ ఆ గ్రహింపు నీకు లేదు అంటే అది పరిశుద్ధాత్మ అనుములోకి రావాల ప్రతి బిడ్డ. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యం ఎప్పుడైతే మనకి గ్రహింపు శక్తి ఎప్పుడైతే దేవుడు మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ గ్రహింపు శక్తి అనుగ్రహిస్తాడో అక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇక్కడ 32 31 కాబట్టి యేసు తన్ను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఈరోజు నేను చెప్తున్నా, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నిజంగా మాట్లాడేవారికి నమ్మరు. ఈ లోకం ఎలాంటిదంటే నిజంగా చెప్పారనుకో నమ్మరు. అబద్ధాలాడి మోసాలు చేసి, అంటే మోసం చేసేవారి మాటలు నమ్ముతారు ఈ లోకం. మీరు గమనించండి, నిజంగా చెప్పేవారికి కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. మరి యేసు ప్రభు సత్యదేవుడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన బోధించే ప్రతి బోధ తండ్రి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఏదైతే బోధిస్తున్నాడో అదే మీకు బోధిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మన తండ్రి యేసయ్య, మన తండ్రి ఉండగా మనకి ప్రతి ఒక్కటి. అందుకనే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు ఈ వాక్యము గ్రహింపు ఉండాలంటే, అంటే ఈ వాక్యం మీకు అర్థం అవుతుందంటే, ఈ వాక్యము గ్రహింపు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోని నివాసం చేస్తున్నాడని లెక్క. ఈ వాక్యం నీకు అర్థం అవ్వట్లేదనుకో నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నివాసం, ఆ గ్రహింపు శక్తి లేదు. జ్ఞానముతో చదువుతున్నావు కానీ పరిశుద్ధాత్మ అనువులోకి, పరిశుద్ధాత్మలో ఈ వాక్యము చదివేటప్పుడే ఆ గ్రహింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ సత్యము యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటల్లో నాలో ఏ పాపము ఉన్నదా అని లోకానికి సవాలు ఇసిరాడు. యేసు ప్రభులో ఏ పాపము లేదు, లోకానికే చెప్పాడు. పాపము లేనివాడు పరిశుద్ధుడు ఆయనే నేనే మార్గం సత్యం జీవం
నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేడు. యేసు ద్వారే ఒక మార్గం చూపించాడు. నేనే మార్గం, సత్యం, జీవం, వేరొక మార్గం లేదు. ఈరోజు స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ద్వారే ఆ స్వర్గానికి ద్వారం. నేను వేరే ద్వారం ఉందంటే లేదు. లోకములోని రక్షణ అనేది యేసు క్రీస్తు ద్వారే ఈ రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ సత్యము లేదు. మన జీవితాల్లో ఆ సత్యవాక్యం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే నివాసం చేస్తాడో ఈ వాక్యాన్ని గ్రహింపు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యంలో ప్రతి వాక్యాన్ని కూడా ఆ గ్రహింపు దేవుడు ఆయనే నీకు బోధించి సర్వ సత్యములోకి నడిపిస్తాడు. ఆయన స్వతంత్రులుగా చేశాడు. ఆయన ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము గ్రహించట్లేదంటే ఒకటి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవంలోకి లేరు ప్రతి క్రైస్తవుని. నేను ఒక్కటే చెప్తున్నాను, మా తాతలు క్రైస్తవులు, మా తాతల నుంచి క్రైస్తవులు, నాకు యేసు అందరూ తెలుసు, నాకు అన్నీ తెలుసు, మళ్ళా పాపములో పొల్లాడుతున్నావు, మళ్ళా సిగరెటే తాగుతున్నావు. మరి అన్నీ తెలిసి ఉండి గ్రహించాలి కదా, ఆ గ్రహింపు నీకు ఉండాలి కదా. పరిశుద్ధాత్ముడు నిన్ను ఈ పాప కట్లు నుంచి విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ చీకటి నుంచి విడిపించాడు. ఈ చీకటి శక్తులు, దురాత్మ శక్తుల నుంచి నిన్ను విడిపించి స్వతంత్రులుగా చేశాడు. ఆయన సర్వసత్యములోకి నడిపించాడు. ఆయన ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మనోనేత్రాలు తెరబడతాయి. గ్రహింపు శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని అలాగా ఈ చీకటి కోణంలోనే ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా ఆ చీకట్లోనే జీవిస్తున్నావు. ఆదివారం వస్తున్నావు, ఆచార విధంగా మా తాతలు వెళ్ళారు, నా ముత్తాతలు వెళ్ళారు, నేను కూడా వెళ్తున్నాను చర్చికి, కానీ మారు మనసు లేదు. యేసు క్రీస్తు నేనే మార్గం, సత్యం, జీవం. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుడు రావాలా. అప్పుడే ఈ వాక్యము గ్రహింపు శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అయ్యా రోజు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తామని అడిగారు. అయ్యా ఉదయం కాలంలో ఒక గంటన్నర దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాము, కానీ నా ప్రార్థన 24 గంటల ప్రార్థన చేస్తూనే ఉంటా. ఇది ఏ విధంగా అవుతుంది అంటే ప్రార్థన 1-2 గంటలు అంటే ఇండివిజువల్ నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన అది వేరు, అది వ్యక్తిగత ప్రార్థన. కానీ 24 గంటల ప్రార్థన అలా చేస్తాం. 24 గంటలు 24/7 హాస్పిటల్లో ఉంటుంది కదా, 24 గంటలు ఎమర్జెన్సీ అంటారు కదా. అలాగే 24 గంటలు నా తండ్రితో, నా తండ్రి ఆత్మ, నా ఆత్మ ఏక మనసు ఏక ఆత్మతో ప్రార్థన చేస్తాం. ఎలాగవుతుంది? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చాడో 24 గంటల ప్రార్థన చేస్తున్నామంట. ప్రభువా స్తోత్రాలు తండ్రి, ఈ క్షణము, ఈ గంట, ఈరోజు, ఈ నూతన రోజు ప్రభువా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. కూర్చున్న దేవుని స్తుతిస్తాం, నించున్న దేవుని స్తుతిస్తాం, నడిచిన దేవుని స్తుతిస్తాం, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తాం ప్రభువా, ఈ స్థితిలో ఉంచినందుకు దేవుని స్తుతిస్తాం
ప్రభా పేదరికం ఇచ్చినందుకు స్తోత్రం, అంటే తృప్తి కలిగి ఉంటాం. ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాం. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఈ వాక్యాన్ని గ్రహింపు శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈ వాక్యం చదువుకొలది ఆ వాక్యము మర్మము దేవుడు విడదీసి బోధిస్తాడు సర్వ సత్యములోకి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. అరే 24 గంటలు ప్రార్థనలు చేయగలుగుతున్నావంటే కూర్చున్నా దేవుడికి స్తోత్రం, నించున్నా దేవుడికి స్తోత్రం. మనస్సులోని మన మనస్సు దేవుడికి, మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తుకి సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పించుకున్నామో ఇంకా జీవించేది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఈ మాట ఎవరైతే ప్రతి క్రైస్తవుడు చెప్పగలుగుతాడో నిజమైన క్రీస్తును నువ్వు వెంబడిస్తున్నావు లెక్క. కష్టమైన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం, అవమానం వచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం, నింద వచ్చిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం, దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఘనపరుస్తాం, దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈరోజు మన జీవితాల్లోని ఈ గ్రహింపు పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కటి కోణంలో ట్రైనింగ్ ఇస్తుంటాడు. ట్రైనింగ్ ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ పరలోకమే మన మధ్యలోకి దిగి వస్తుంది. ఆమేన్. ఆ పరలోకము ఒకప్పుడు యేసుప్రభు పరలోకము నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ పరలోకమే మనలో ఆయన నామము యందు ఎక్కడైతే 2-3 ఆయన మహిమపరుస్తారో అక్కడ ఆ పరలోక రాజ్యము మన మధ్యలోకి వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు అడుగు పెట్టాడో సాతాను రాజ్యం కూలిపోయింది. అడుగు పెట్టడమే సాతాను రాజ్యం కూలిపోయింది. పాత నిబంధనలో ఒకంతు, ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ పరలోకము నుంచి ఏకైక కుమారుడైన తండ్రైన దేవుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈరోజు మనకి స్వతంత్రులుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కుమారుడు ద్వారా స్వతంత్రం వచ్చింది మనకి. యేసు రక్తము ద్వారా మనకి స్వతంత్రం వచ్చింది. ప్రతి పాపాన్ని యేసయ్య మనల్ని కడిగి నిత్య జీవంలోకి నడిపిస్తున్నాడు. ఈరోజు ఈ గ్రహింపు లేక, అంటే అందరికీ ఎక్కదో ఈ వాక్యము. మరి సొంత ప్రజలే యేసు ప్రభువుని సిలువేశారు, బయటోళ్ళు కాదు, యూదులే. ఆయన దేవుని కుమారుడు కాదు, మేము అబ్రాహాము సంతానమని అంటున్నారు అక్కడ. సొంత ప్రజలే యేసు ప్రభువుని సిలువేశారు. ఏ ప్రవక్త కూడా స్వదేశమందు ఘనత రాదు. లోక సువార్తలో ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఎప్పుడైతే సొంత ప్రజలు వెలవేశారు యేసు ప్రభువుని, ఈరోజు మన జీవితాల్లో ఎందరైతే యేసు ప్రభువుని వెంబడిస్తారో ఆ వాక్యాన్ని గ్రహింపు ఎప్పుడైతే వస్తుందో వాళ్ళే యేసు ప్రభు శిష్యులు. ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో పరిశుద్ధాత్ముడు ఈ క్రియ ఒక్క రోజుతోనే రాదు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మనము చిన్న అవమానం వచ్చినా అందరూ తట్టుకోలేరు. అంటే దేవుని ఆత్మ నీలో ఉందనుకో, పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేస్తున్నాడు అనుకో, ఎవరు తిట్టినా, ఎవరు అవమానం ఇచ్చినా, ఏది చేసినా ఏది రియాక్షన్ రాదు. రియాక్షన్ ఎవరికి వస్తుంది? రియాక్షన్ ఎవరికి వస్తుంది? ఆత్మ లేనివాడికి వస్తుంది రియాక్షన్. పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చేస్తే రియాక్షన్ రాదు. ప్రభువా
ఏదో తెలియక అన్నాడు క్షమించయ్యా, హృదయములు అనుకుంటాం. తెలియక అన్నాడు క్షమించయ్యా అంటాం. ఎవరికి వస్తుంది రియాక్షను? దెయ్యపు ఆత్మతో కలిగి ఉంటారు కదా, వాళ్ళకి వస్తుంది. ఎక్కడ తప్పు చేశాను, ఆ మాటలకి రియాక్షన్. నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ అబద్ధాలు ఆడాను, ఏంటి నీ సంగతి, ఏంటి నీ బాధ, ఏంటి, రియాక్షన్ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా నువ్వు తప్పు చేశావని ఏలెత్తి చూపించాడు. ఎందుకంటే ప్రభువా తెలియక చేస్తున్నాడు, క్షమించయ్యా. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యభిచారైన స్త్రీ కంటబడింది. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఉన్నారు. యేసు ప్రభు అక్కడ కూడా యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ వ్యభిచారైన స్త్రీ కంటబడినప్పుడు పరిసయ్యులు, శాస్త్రుల్ని, యేసు ప్రభుని శోధించారు. ఏది? మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారణ స్త్రీ ఊరు బయట రాళ్ళతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రము రాస్తుంది. కానీ యేసు ప్రభు ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల్ని రక్షించుడికే, నశించిన దానిని వెదికి రక్షించుడికే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. అప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభుకి క్వశ్చన్ వేస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రాళ్ళతో కొడుతున్నారు, ఆగు అని ప్రభు ఆజ్ఞాపిస్తే మీలోని పాపము లేనివాడు రాళ్ళతో కొట్టండి అన్నాడు యేసు ప్రభు. మీలోని ఇక్కడ ఎవరితైతే రాళ్ళతో కొట్టమని అన్నారో పాపము లేనివాడు రాళ్ళతో కొట్టమని యేసు ప్రభు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ప్రతి మనిషిలో ఏదో ఒక పాపం ఉంది. ప్రతి మనుషులు పాపం రాస్తున్నాడు యేసు ప్రభు. ఈ పాపం నువ్వు చేసావు, ఈ పాపం నువ్వు చేసావని ఇసుక మీద రాస్తున్నాడు. ఆ రాళ్ళన్ని కింద పడేసి అక్కడ ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ప్రతి మనిషిలో పాపం ఉంది. అప్పుడు అంటాడు, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యభిచారైన స్త్రీ కనిపించినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దు అని. నేను శిక్షించుటకు ఈ లోకానికి నేను రాలేదు, రక్షించుడికే ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ రక్షణ భాగ్యము ఉచితంగా మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ స్వతంత్రం, ఈ పాపము నుంచి సంపూర్ణ స్వతంత్రం ఇచ్చాడు యేసు ప్రభు. ఒకసారి వాక్యము ధ్యానించుకుందాం, ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రోమపత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు చదువుదాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. అయినట్ల ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపము చేదుమా? అదే ఎన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా మీరు గమనించాలి. మీరు
ఇక్కడ వాక్యము గ్రహించాల. ఎవరికి దాసులు అవుతున్నారు? ఇప్పుడు బాప్తీసం తీసుకున్నాం. ఎవరు దాసులుగా ఉన్నారు? దేవుడికా, లోకానికా? ఇక్కడ మీరు గమనించాలా. మీరు 16వ వచనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరగరా? ఈరోజు నేను చెప్తున్నా. ఇప్పుడు సినిమాలు ప్రతి క్రైస్తవుల్లో చర్చికి వెళ్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. ఉదయం ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, ఈ 4 షోలు ఉన్నాయి. వెళ్తున్నారు 1 గంట 2 గంటలు ఆరాధన చేస్తున్నారంటే ఆరాధనకి వెళ్ళరు కరెక్ట్గా. ఆ వాక్యానికి వెళ్తారు, ఏదో వెళ్తున్నాం, మా తాతలు లేడు, మా ముత్తాతలు లేడు, నేను వెళ్తున్నాం. వాళ్ళు మారు మనసే లేదు, పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాలేదు. ఏదో చర్చికి వస్తున్నాము, వెళ్తున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ బైబిల్ అక్కడ పడేసి సినిమాలు చూస్తున్నారు టీవీలో. ఇప్పుడు టీవీ ఎందుకు? ఈ సెల్ ఫోనే ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోనే మొత్తము 5Gలు కాదు, 10Gలు. ఇంటర్నెట్ అయిపోతుందంటే నెట్ ముందే అడ్వాన్స్ నెట్లు మనుషుల్ని మాయ చేసి, ఈరోజు నేను చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను యూట్యూబ్ ఇలా చేస్తున్నా, ఇలాగ టచ్ చేసినప్పుడు దేవుడి పాటలు భలేగా ఉన్నాయని ఎంతో సంతోషపడా. అమ్మో, మంచి ఛానల్ పెట్టారు, మంచి పాటలు పాడుతున్నారు, దేవుడి పాటలు మంచిగా ఉన్నాయి, సూపర్ నేను అనుకున్నా. కానీ అవన్నీ ఆ ఛానల్లో చూసినప్పుడు కిందన మళ్ళీ సినిమా పాట ఉంది. అరే, దేవుడి పాటలు పెట్టి మళ్ళీ సినిమా పాటలు పెడుతున్నారు. ఓ, బాగా వాడుకుంటున్నాడు ఆడు. ఎవడు? దుష్టుడైన సాతాన్. ఎవడు వాడు? సినిమా నేను అనుకున్నా ఆ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మంచిగా పాటలు పట్టారు, మంచి దేవుడి పాటలు పెట్టారు, మంచిగా ఆరాధిస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అనుకున్నా. అదే ఛానల్లో కిందన సినిమా పాటలు పెట్టారు. అలాగే రక్షణ ఉందా? మారు మనసు ఉందా? అంటే దేవుడు కావాలి, లోకము కావాలి. అంటే అక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, దేవుడు కావాలంట, లోకము కావాలి. ఇలాంటి ఎవరు? వేషధారులు అంటారు దేవుని వాక్యం. వేషధారులకి పరలోక రాజ్యం లేదు, వేషులకు ఉంది పరలోక రాజ్యం. మీరు గమనించాలా. వేషధారులకి పరలోక రాజ్యం లేదు బాబు, బ్రదర్స్ సిస్టర్స్. వేషులకి పరలోక రాజ్యం ఉంది. ఉంటే దేవుడు వైపు ఉండు, లేకపోతే లోకములో జీవించు. 2 కాలేదు. రోషంగా 2 రోజులు జీవించిన దేవుడు కొరకు సాక్షిగా జీవించు. పాపములు పల్లాడుతూ పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ఏదేదో ఆవేశంలో ఏదేదో మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా నీ ఆవేశములోని ఏ మాట మాట్లాడద్దు.
దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఫస్ట్ థింగ్, ప్రభువా నీ ఆత్మతో నీ నన్ను నడిపించు ప్రభువా. నువ్వు అడుగు, ఆయన నడిపిస్తాడు. అంటే సినిమాల లోకము దేవుడు కావాలి. అందుకనే ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఇది గమనించాలి, త్వరగా తీస్తున్నా. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు. కానీ ఇప్పుడు అందరూ క్రైస్తవులే. నేను దేవుని సంఘానికి మాట్లాడుతున్నా, నేను బయట వాళ్ళతో మాట్లాడలే. దేవుని సంఘములో ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలతో నేను మాట్లాడుతున్నా. బయట వాళ్ళు వేరు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రక్షణ లేదు. ఈ రక్షణ ఉన్నోళ్ళకి నిన్ను మాట్లాడుతున్నా. ఇది ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. హల్లెలూయా. నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే ప్రవేశించడు. నా తండ్రి చిత్తం ఎప్పుడు నెరవేరుతుందంటే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. అంతవరకు దేవుని తండ్రి చిత్తం నీ పట్ల నెరవేరదు. పరిశుద్ధాత్మ అణువులోకి రావాలి ప్రతి క్రైస్తవుడు. అప్పుడే గ్రహింపు శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం నువ్వు చదువుతున్నావు, జ్ఞానంతో చదువుతున్నావు, కానీ పరిశుద్ధాత్మను నువ్వు చదవట్లే. జ్ఞానం వేరు, పరిశుద్ధాత్మ అణువు వేరు. ప్రతి క్రైస్తవుడు ఈ పరిశుద్ధాత్మలో నడిపింపులో ఉన్నప్పుడు అప్పుడు ఎవరితో ఎలాగ మాట్లాడాలా, ఎవరితో ఎలాగ చేయాలా, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తాడు. ఈరోజు మన జీవితాల్లోని ఈ అనువులోకి రాకుండా ప్రభువా ఏంటి అసలు దేవుడు ఉన్నాడా, ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు నా ప్రార్థన ఆలకిస్తే ఈ కష్టాలేంటి, ఈ అవమానాలేంటి, అసలు దేవుడు ఉంటే ఈ కష్టాలు వస్తాయా అంటే దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని దిగదార్చుతాడు. ఎవరికి? పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి. నేను చెప్తున్నా, ఈ పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడితే ఎవరు కూడా, నువ్వు అడుగులేసిన దేవుడికి స్తోత్రం, అడుగులేసిన దేవుడికి స్తోత్రం చెల్లిస్తావు. ఎక్కడున్నా, జైల్లో ఉన్న దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తావు. ఎవరు తిట్టినా దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తావు. నిన్ను అవమానం పరిచిన దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తావు. ఈ పరిశుద్ధాత్మ అణువులోకి ప్రతి క్రైస్తవుడు వచ్చినప్పుడే సంపూర్ణంగా మార్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు యేసయ్య రూపములోకి మార్చేస్తాడు దేవుడు. ఆయన రూపమే నీలోకి వస్తుంది. యేసయ్య రూపమే నీలోకి వస్తుంది. యేసయ్య ప్రేమే నీలోకి వస్తుంది. యేసయ్య గుణ లక్షణాలన్నీ ఆయన మార్చేస్తాడు. ఇప్పుడు అసలేం ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు. ఇప్పుడు సింపుల్. ఉదాహరణకి నేను దేవుడు ఫ్రీగా ప్రశాంతంగా కూర్చోమని దేవుడు చెప్తే, విశ్రాంతి దేవుడు నీకు అనుగ్రహిస్తే లేనేన మూటలు మోస్తున్నారు. బీపీలు షుగర్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకు అంటే దేవుని మాట, దేవుని వాక్యము గ్రహింపు లేదు.
అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా నువ్వు. ఇవన్నీ ఎలాగొస్తాయి? ఈ ప్రాసెస్ ఎలాగొస్తుంది? ఒకరోజుతో కాదు, దినదినము ఉపవాసం ఉండి, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడే, ప్రతిరోజు దేవుడితో తండ్రితో ఆ సంబంధం కలిగి ఉన్నప్పుడే అది దినదినము క్రీస్తు రూపములోకి, పరిశుద్ధాత్ముడు ఆయన రూపములోకి చెక్కబడతాం, యేసయ్య రూపములోకి చెక్కబడతాం. ఈరోజు మన జీవితాల్లోని సగము లోకము కావాలి, సగము దేవుడు కావాలి. మరి దేవుడు సాయం చేస్తాడా? చేస్తాడు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు విడిచిపెట్టాడు. సగము లోకములో ఉన్నవారిని, సగము దేవుళ్ళు ఉన్నవారిని కూడా దేవుడు సాయం చేశాడు. మరి విడిచిపెడతాడా? నా బిడ్డలు తప్పు చేస్తున్నాడని విడిచిపెడతాడా? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తండ్రికి నలుగురు కుమారులు ఉన్నారు. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. తండ్రి విడిచిపెడతాడా? మంచోడిని ఒకలాగా, చెడ్డోడిని ఒకలాగా చూడడు కదా తండ్రి. అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు. కానీ ఈరోజు మారు మనసు పొంది సంపూర్ణంగా నా ప్రాణాత్మ శరీర సజీవ యాగముగా నువ్వు సమర్పించుకుంటే నేను నీలోకి వచ్చి నివాసం చేసి నీలోని కష్టములో నేను ఉంటాను, అవమానంలో నేను ఉంటాను, అన్ని రంగాల్లో నేను ఉంటాను అని తోడే ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఈ ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ వాక్యము గ్రహింపు అనుగ్రహించి కుమారుడు ద్వారా మనకి స్వతంత్రులుగా మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లోని ఎందుకు ఇంకా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒకసారి చూద్దాం. నువ్వు దేనికి లోబడతావో, సినిమాకి లోబడావనుకో సినిమాలో ఆలోచనలు నీలోకి వస్తాయి. టీవీ సీరియల్కి లోబడావనుకో టీవీ సీరియల్ ఆలోచనలు నీలోకి వస్తాయి. దేనికి లోబడతావు? అబద్ధాలు ఆడేవనుకో అబద్ధాల ఆలోచనలు నీలోకి వస్తాయి. అంటే నీ లోబడ తత్వం బట్టే నీలోని క్రియ జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు మన జీవితాల్లో నేను బయట వాళ్ళకి నేను చెప్పట్లేదు, దేవుని సంఘానికి నేను చెప్తున్నా. దేవుని సంఘములో ప్రతి బిడ్డకి నేను చెప్తున్నా. రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మలో అనుభవంలోకి రావాలా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం తండ్రి చిత్తం కాదు. అందరూ మారు మనసు పొంది రక్షణలోనో లేనోళ్ళకి రక్షణలోకి నడిపించాల. ఇక మనకి రక్షణే ఉంది, ఇచ్చాడు దేవుడు. ఈ రక్షణ కాపాడుకోలేకపోతున్నావు. అగ్ని కంచి కట్టట్లేదు, నీరేయట్లేదు. మరి ఏటవుతుంది? ఏ మేక వచ్చి తినేస్తుంది. ఆ మొక్క ఏదో మేకలు వచ్చి తినేస్తాయి. దానికి రోజు అగ్ని కంచి కట్టాలా? దానికి ఏదో పిచ్చి పిచ్చి మొక్కలు వస్తుంటాయి లోకంలో. ఈ పిచ్చి పిచ్చి ఈ మొక్కలు రోజు ఏరేసి బయటపడేయాలా. అప్పుడు వాటర్తో, అంటే దేవుని నీళ్ళు, అంటే దేవుని వాక్యము ప్రతిరోజు నీళ్ళు ఆ మొక్కకి వేసినప్పుడు మనకి జీవం వస్తుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుములోకి ఎందరైతే నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ గ్రహింపు ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రహింపు పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తాడు. ఏది చెడ్డదో, ఏది మంచిదో, ఏదో నువ్వు ఎక్కడ మాట్లాడాలో, ఏమి చేయాలో ప్రతి ఒక్కటి దేవుడు నీకు ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి నిన్ను విడిచిపెట్టడు. ఆయన రూపములోకి చెక్కబడి, యేసయ్య రూపములోకి చెక్కబడి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు ఈ లోకంలో.
నిన్ను సిద్ధపరిచిందే కాక అనేకుల్ని నీ ద్వారా సిద్ధపరుస్తాడు. అది డ్యూటీ. ఎవరికి నేను చెప్తున్నాను? దేవుని సంఘానికి నేను చెప్తున్నా, బయట వాళ్ళకి చెప్పట్లేదు. నీకే మారు మనసు లేదు, నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు బూతులు ఆడుతున్నావు, నువ్వు యేసు అయ్యా అన్నీ అబద్ధాలు ఆడతారు వాళ్ళు అన్నీ మోసాలు చేస్తారు, వాళ్ళు మాట సరిగ్గా లేదు, నీ మాటకి లోబడతారా? ఫస్ట్ థింగ్ మన క్రియలు చూస్తారు లోకం, మన చూపు చూస్తారు, మన నడక చూస్తారు. లోకము మనల్ని గమనిస్తుంది. అప్పుడే నీ క్రియలు బాగున్నాయనుకో, అప్పుడు అనేకుల్ని క్రీస్తులోకి నడిపించగల అట్టి కృప నీకు నాకు అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మన జీవితాల్లో ఇంకా గ్రహింపు లేక జీవిస్తున్నాం? ఎందుకంటే పరిశుద్ధాత్మ అనుభవం లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు. వాక్యము ధ్యానించగలది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చినప్పుడు, ఈ వాక్యము ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో అప్పుడు ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోకి ఆయన నీకు బోధిస్తాడు. ప్రతి ఒక్కటి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగించబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోపింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీతికి దాసులు మనం అవుతామో అప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు నీతికి దాసులు అవుతాం. ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు దేవుని వాక్యముతోని మాట్లాడే విధానం బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దేవా యేసయ్యా, గ్రహింపు శక్తిని నాకు అనుగ్రహించయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా. ఈ లోకములో ఎలాగ జీవించాలో నాకు నేర్పించయ్యా తండ్రి. ఉపవాసం, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి, శనివారం కానీ శుక్రవారం కానీ ఒక్కరోజు ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని నీ సన్నిధానములో ఎక్కువగా సమయము గడిపే కృపను అనుగ్రహించయ్యా. నాకు నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా. నన్ను, నా కుటుంబాన్ని రక్షించయ్యా. దేవా, నా యేసయ్య నాతో పాటు ప్రభువా సేవకులు కుటుంబాన్ని కూడా రక్షించి కాపాడు తండ్రి. అలాగే ఎంతమంది అయితే ఈ వాక్యము ఆలకిస్తున్నారో తండ్రి యూట్యూబ్ ద్వారా వాళ్ళందరూ తండ్రి ప్రతి బిడ్డని రక్షించి కాపాడి అందరూ మారు మనసు పొందాలయ్యా. ఏ ఆత్మ కూడా నశించిపోవడం చిత్తం కాదయ్యా. అందరినీ రక్షించి కాపాడి ఏ అక్కలతో ఉన్నారో, ఏ రోగంతో ఉన్నారో ఆ రోగాల్ని సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి అక్కల్ని నువ్వు తీర్చినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను కూడా తండ్రి నూరంతలుగా దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారు వాళ్ళందరినీ దీవించి ప్రభా, దేవుని సంఘానికి వచ్చిన వాళ్ళు ప్రతి బిడ్డను దీవించి, రాలేని బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిన్న సవాసము మనకి సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.